నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కళ్యాణానికి లాంఛనంగా పనులు మొదలయ్యాయి. హోలీ పౌర్ణమి పురస్కరించుకొని ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు, ముత్తైదువులు, మహిళలు శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేశారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 18న రామయ్యకు పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజు పాల్గొన పూర్ణిమ, అంతేకాకుండా సౌరమానం ప్రకారం అంటే దక్షిణ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. అక్కడ సౌరమానం అంటే సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి అక్కడ పంచాంగాన్ని తయారు చేస్తారు. ఆ సౌరమానం ప్రకారం, ఆ సూర్య సంచార గణన ప్రకారం ఈరోజు మీనమాసంలో వచ్చేటువంటి ఫల్గుణి నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం కూడా ఈరోజు వచ్చింది. కనుక ఆ సౌరమానం ప్రకారం ఈ రోజు లక్ష్మీ అమ్మవారి జయంతి అన్నమాట. లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్రం కూడా. కనుక ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని పాల్గొన పూర్ణిమ, మీన మాసంలో వచ్చేటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఈ రెండు కలిసి రావడం వల్ల భద్రాచలంలో ఇటు రాముల వారికి అటు లక్ష్మీ అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరుగుతూ ఉన్నది. రాముల వారికి చేసేటువంటి ఉత్సవాల్లో ఈ పాల్గొన పూర్ణిమ సందర్భంగా ప్రతి సంవత్సరం రాముల వారికి 25 కలశాలతోటి స్నపన తిరుమంజనం చేస్తారు. ఆ తర్వాత వసంతోత్సవం, డోలోత్సవం అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాంతో పాటుగా ఇక్కడ విడిగా ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు, కనక మహాలక్ష్మి అంటారు, ఆ మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఇక్కడ ఇప్పుడు స్నపన తిరుమంజనం జరుగుతుంది ప్రత్యేకించి. అలాగే స్వర్ణలక్ష్మి అమ్మవారు ఒకరు ఉన్నారు. వారికి ప్రతి పాల్గొన పూర్ణిమ నాడు అభిషేకం జరిగి సాయంకాల సమయంలో కుంకుమార్చన జరుగుతుంది. కనుక స్వర్ణలక్ష్మి అమ్మవారు, చతుర్భుజ అమ్మవారు, వారందరికీ కూడా ఇప్పుడు ఆ అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత ఇక్కడ ఈ రోజు ప్రత్యేకించి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి కోసమని దానికి పూర్వాంగంగా పసుపు కొమ్ములు దంచడం, అదే విధంగా తలంబరాలను కలుపుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ప్రారంభిస్తారు. దానికోసం ఇక్కడి నుంచి గత సంవత్సరం నుంచి మనం ఈ ఆచారాన్ని ప్రారంభించాం. ఇంతకు ముందు చిత్రకూట మండపంలోనే ఈ తలంబరాలు కలుపుకునేటువంటి కార్యక్రమం ఉండేది. కానీ దానికోసం వచ్చేటువంటి భక్తుల సంఖ్య అధికం కావడం ఒక కారణం. విశాలంగా చక్కగా భక్తులందరూ కలుపుకునేందుకు వీలుగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయంతో ఉత్తర ద్వారం దగ్గరికి ఉత్సవమూర్తులు వెళ్తారు, నిత్య కళ్యాణమూర్తులు వెళ్తారు. ఆ నిత్య కళ్యాణమూర్తుల సమక్షంలోనే ఈ తలంబరాలను కలుపుకొని అక్కడ ప్రత్యేకమైనటువంటి సంకల్పం చెప్పి ఈ పసుపు కొమ్ములు దంచి ఈ కళ్యాణ కార్యక్రమాలు ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహానికి పాల్గొని కావాల్సిందిగా కోరుకోవాలి. మనం అందరం కన్నుల పండుగ అక్షితలు కలిపే కార్యక్రమం ఒక 130 కేజీల్ని మనం 130 క్వింటాల్ని మనం ఇక్కడ అంతా కూడా కలుపుకుంటూ భక్తులందరి సమక్షంలో ఈ రోజు తిరుకల్యాణోత్సవం మనకు తెలుసు. వచ్చే నెల 9వ తారీఖు ఉగాది నుంచి పక్షోత్సవాలు జరుపుకుంటూ మనం 23వ తారీఖు వరకు కూడా మనం బ్రహ్మోత్సవాలను జరుపుకుంటాము. అందులో భాగంగా ముఖ్యంగా మనకు 16వ తారీఖు ఎదుర్కోలు, 17వ తారీఖు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం. ఆ కళ్యాణం గుర్తు రాగానే మనందరికీ వచ్చే అక్షింతలు, దానికి సందర్భంలో కలిపేటువంటి అక్షింతలన్నీ కూడా కళ్యాణం దగ్గర అక్కడంతా కూడా ఉపయోగిస్తాము. ఇది గోటి తలంబ్రాల వాళ్ళైతేనేమి, వేరే వాళ్ళైతేనేమి చాలా మంది దేశం చుట్టుపక్కల, మన రాష్ట్రం చుట్టుపక్కల కానీ, దేశం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కానీ, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా 17వ తారీఖు కళ్యాణం, 18వ తారీఖు పట్టాభిషేకం కూడా వారు తిలకించడానికి వస్తారు. ఆ సందర్భంగా ఈ రోజు ప్రత్యక్షంగా వసంతోత్సవాన్ని, అంటే నిన్న హోలీ, ఈ రోజు హోలీ జరుపుకున్నారు భక్తులందరూ కూడా. ఆ వసంతోత్సవం తో పాటు మనం డోలోత్సవం కూడా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాలని మనం ఇక్కడ స్వామివారిని వేంచేసి పసుపు కొట్టి ఈ రోజు సీతారామచంద్ర స్వామి వారిని పెళ్లి కొడుకుగా కూడా మనం చేయడం జరుగుతుందని నానుడి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ వస్తారు. ఈ భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, చూస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మనం ఇక్కడ గోడి తలంబ్రాలు ఎవరైతే తీసుకొచ్చారో దాదాపు 130 క్వింటాల్ని వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమలతో మరియు దానికి సంబంధించినటువంటి పదార్థాలతో మనకు సంబంధించి ఇక్కడ అక్షితలను కలుపుతూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా మహిళా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. జై శ్రీరామ్. మాదే అశ్వాపురం అండి. నా పేరు లలిత కుమారి. మనుగురు దగ్గర అశ్వాపురం. ఇది భద్రాచలంకి దగ్గరలోనే ఉంటుంది.
మా సుజాతక్క మేమందరం కూడా ఒక టీం లాగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా కోడి తలంబరాలు వలుచుకొని అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పాదరక్షలు లేకుండా పాదయాత్ర చేసుకుంటూ వస్తాము. నిజంగా ఈ తలంబరాలలో కలపడంలో మేము పాల్గొనడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇది మాకు అవదని అనుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. శ్రీరాముల వారి సన్నిధిలో వాళ్ళ సీతారాముల కళ్యాణానికి మనం ఈ విధంగా ఈ తలంబ్రాల వేడుకలో పాల్గొనడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము అందరం కలిసి రాముల గారికి తలంబ్రాలు కలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాముల గారి కార్యక్రమంలో కళ్యాణ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రాముల గారికి మా సహాయం ఉడకలకి సహాయం ఇదంతా చూడడం కనుల నిండుగా ఉంది.